హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కస్టమర్ల పేర్లతో చాలామంది మోసాలు చేస్తున్నారండి. బుకింగ్లు చేసి ఎలా మోసం చేస్తున్నారో చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నాకైతే ఇలాగా 3 సార్లు జరిగిందండి. ఫస్ట్ అయితే వీడియో పెట్టలేదు, తర్వాత ఇప్పుడే వీడియో పెడుతున్నాము. ఎందుకంటే ఈ వీడియో పెట్టాలనిపించింది. ఒక్కసారి అయితే కాదు, 2 సార్లు అయితే కాదు, 3 సార్లు జరిగింది అలాగా. అందుకే పెడుతున్నాను. ఈపీఎస్పి మెట్రో దగ్గర ఉన్నానండి నేను. అయితే అక్కడ నుంచి నాకు బీరంగూడ బుకింగ్ వచ్చింది. బుకింగ్ రాగానే కస్టమర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంబడే నాకు ఓటీపీలు వస్తున్నాయి. 2 ఓటీపీలు వచ్చినాయి. 2 ఓటీపీలు వస్తే తర్వాత కస్టమర్ ఫోన్ చేశారు. ఆటో వస్తుందా అండి అని అడిగారు. వస్తున్నవయ్యా అని చెప్పాను. అయితే నేను ఎంట్రీ చేస్తున్నాను, వచ్చేయండి అన్నారు. నాకు అర్థం కాలేదు, కేపీఎస్పి మెట్రో దగ్గర ఎంట్రీ ఏముంటుందని అర్థం కాలేదు నాకు. తర్వాత మీకు నేను పిన్ వచ్చింది, పిన్ చెప్పండి, నేను ఎంట్రీ చేస్తాను లోపలికి అని చెప్పారు. అయితే నేను అర్థం కాలే, ఎంట్రీ చేయడానికి పిన్ ఎందుకు అడుగుతున్నారని నేను షాక్ అయినా. తర్వాత పిన్ ఎందుకు ఇవ్వాలన్నా అని అడిగితే లోపల ఎంట్రీ చేస్తున్నాను అందుకే పిన్ అడుగుతున్నా అని అడిగారు. తర్వాత ఇంకొక ఓటీపీ పంపించారు. పంపిస్తే ఈ ఓటీపీ చెప్పండి అని అన్నారు. ఎందుకు భయ ఓటీపీ అడుగుతున్నారంటే ఫస్ట్ ఓటీపీ కూడా చెప్పలే నేను. సెకండ్ ఓటీపీ పంపించారు. తర్వాత ఉండి కస్టమర్ మేడం వస్తుంది, మేడం సేఫ్టీ కోసం ఈ ఓటీపీ అడుగుతున్నాము, సేఫ్టీ కోసం జరుగుతుంది ఇలా అని చెప్పారు. అయితే ఎవరు ఇలా అడగరండి, మీరు ఎందుకు అడుగుతున్నారు? నేనైతే ఇవ్వను. ఓటీపీ అనగానే వాళ్ళకు అర్థమైనట్టుంది, కట్ చేశారు. తర్వాత ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను, ఇలా ఎప్పుడు జరగలేదు, మీరు ఎందుకు అడుగుతున్నారని అడగగానే ఫోన్ కట్ చేసి తర్వాత బుకింగ్ అనేది క్యాన్సిల్ చేసి. రెండో మోసం ఎలాగంటే అప్పుడు స్వామిమాల వేస్తారు కదా, అప్పుడు ఉండి అయ్యప్ప స్వామి మంది స్వామి అన్నారు. నాకు ఇది కూడా కేపీఎస్పి మనం డిమార్ట్ ఉంది కదా, మా కుకట్పల్లి డిమార్ట్ కేపీఎస్పిలో, అక్కడ నుంచి వచ్చింది. డిమార్ట్ నుంచి వస్తే తర్వాత వాళ్ళు ఏమన్నారు, స్వామి అన్నారు. నేను నిజంగా నమ్మిన, ఫస్ట్ టైం జరిగిందని నిజంగా నమ్మిన. తర్వాత నేనేం డబ్బులేం వేయలేదు, నమ్మేసిన. నేను స్టార్టింగ్ నమ్మేసి ఏమన్నారంటే, స్వామి మేము పూజా సామాన్లు అన్నీ తీసుకున్నాము, సామాన్లు అన్నీ ఉన్నాయి, మేము ఇక్కడ నుంచి గూగుల్ పే చేస్తుంటే అవ్వట్లేదు, మీరు డిమార్ట్లో స్కాన్ పంపిస్తాము, ఆ స్కాన్కి 5,000 ఉంటే పంపించండి అన్నారు. నాకు అర్థం కాలేదు, షాక్ అయినా. తర్వాత వాళ్ళు నమ్మించడానికి ఇంకొకటి అన్నారు, అరే మేము నూనె కూడా మర్చిపోయినాం, 5 లీటర్ నూనె, అది కూడా తీసుకురా భయ్యా, మీకు డబ్బులు కావాలంటే ఎక్కువ ఇస్తాము, 5,000 అయింది బిల్లు, దానిపైన ఒక 500 ఎక్కువ ఇస్తాము, తీసుకొచ్చేయండి అన్నారు. తర్వాత నా దగ్గర అంత అమౌంట్ లేకుండే, స్వామి నా దగ్గర అమౌంట్ లేదు, అంతా నేను తీసుకురాను అన్నాను. వాళ్ళుండి ఎవరినైనా అడగండి, మీ వాళ్ళతో ఎవరినైనా అడిగి తీసుకురండి స్వామి, పూజకు లేట్ అవుతుంది అని చెప్పారు నాకు. నేను ఎవరిని అడగాలి ఇప్పుడు? 5,000 అంటే నేను స్వామి నా దగ్గర లేదు, నేను ఎవరిని అడగను అని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను. నేనే కట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత నేను ఈవినింగ్ మా తమ్ముడు ఫోన్ చేసిన తర్వాత, అన్న ఇలాగ డిమార్ట్ నుంచి బుకింగ్ వస్తే మా ఫ్రెండ్ గాడు ఉండి 5,000 వేసిండంట, ఆ డబ్బులు అక్కడనే పోయినాయి అన్నారు. స్వామి అనుకుంటేనే గుండునా గీకిండ్రు ఆయనకు. తర్వాత ఆయన ఉండి పోలీస్ స్టేషన్కి పోతే ఇంకా పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలే. తెలియని వాళ్ళకు డబ్బులు ఎలా వేసినావు, నీకు తెలివి ఉండాలి ఫస్ట్, వాళ్ళు ఫోన్ చేసి ఏమంటే వేసేస్తావా నువ్వు అని పోలీసులే తిట్టి
ఇంకొకసారి వేయకని ఆ పిల్లగానికి చెప్పేసి పంపించారు. అందుకే డ్రైవర్లు, మన ఆటో డ్రైవర్లు అయినా కానీ, తర్వాత కార్ డ్రైవర్లు అయినా కానీ, ఎవరైనా డ్రైవర్స్ ఉంటే అలా కొంచెం జాగ్రత్తగా చూసి నడుపుకోండి అన్న. ఎందుకంటే మనకు ఫ్రాడ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువైనారు. ఎటు నుంచైనా ఫ్రాడ్ చేస్తున్నారు, ఎట్లాగైనా నమ్మిస్తున్నారు, డబ్బులు గుంజుతున్నారు. చూసి నడుపుకోండి. లంజా కొడుకులు పని పాట లేకుండా లంజా కొడుకులకు పని చేసుకుని ఏదైనా పని చేసుకోండిరా లంజా కొడుకులారా. ఇలా మోసం చేశారనుకోండి, మీ పాప మీ పిల్లలు చుట్టుకుంటారు లంజా కొడుకులారా. ఎందుకురా? కాలు చేతులు అన్నీ ఇచ్చిండు దేవుడు, పని చేసుకుంటే ఏమవుతుంది? డ్రైవర్ల మీద పడ్డారు, డ్రైవర్ల ఉసురులేమో పోతుందారా మీకు? పొద్దుగాలోంచి సాయంత్రం దాకా కష్టపడి సంపాదిస్తాంరా మేము. ఎవరిని మోసం చేయం, కష్టపడి సంపాదిస్తాం మేము. మా ఊసురు తాగుతుంది, మా ఊసురు మీకు తాకి మీ పిల్లలు కూడా తాగుతుందిరా లంజా కొడుకులారా. పని చేసుకోండిరా. ఇదే టాలెంట్ ఏదో పని సాఫ్ట్వేర్ పని మీద ఏదో ఒక పని మీద పెట్టింటే ఎప్పుడో బాగుపడతారు కదా. అమ్మ ఎట్లా సచ్చారా మీరు? చూసి నడుపుకోండి. ఇంకా మూడో మోసం ఎట్లా అంటే హాస్పిటల్లో మా వాళ్ళు ఉన్నారండి. అక్కడ నేను గూగుల్ పే చేస్తుంటే అవ్వట్లేదు. మా వైఫో లేకుంటే వాళ్ళ బ్రదరో ఎవరో ఉంటారో, వాళ్ళు వచ్చి మీకు అమౌంట్ ఇచ్చేస్తారు అని చెప్తారు. అని బుకింగ్ చేసి వాళ్ళు మనకు ఇలా చెప్తారు. హాస్పిటల్ దగ్గర పోయి మనం ఫోన్ చేసిన తర్వాత మనమేమో నిజం నమ్మేస్తాం. ఒక్కొక్కరు చాలామంది, నేను అడిగిన కొందరిలోనే చాలామంది పెట్టారు అంట. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మెసేజ్ పెడతారు మనకు మన అకౌంట్లో డబ్బులు పడ్డట్టు. అకౌంట్ నెంబర్ చూడండి, పైన ఎవరిదో ఉంటుంది. అకౌంట్లో డబ్బులు పడ్డట్టు మనకు మెసేజ్ పంపిస్తారు. మెసేజ్లో మనం గూగుల్ పే, ఫోన్పే చెక్ చేసినాం అనుకోండి, అందుట్లో డబ్బులు పడవు, మన అకౌంట్లో కూడా డబ్బులు ఉండవు. కానీ వాళ్ళు మెసేజ్ పంపిస్తారు, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అన్నట్టు. భయ్యా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, నేను 5,000 వేసినాను, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్తారు. తర్వాత మనం ఒక్కొక్కరు గూగుల్ పే, ఫోన్పే చెక్ చేసుకోరు, ఒక్కొక్కరు డైరెక్ట్ వేసేస్తారు డబ్బులు ఉంటే. తర్వాత మా వైఫ్ వాళ్ళ బ్రదర్ వస్తారు, మీకు ఒక 500 ఇచ్చేస్తారు, మీకు 5,000 వాళ్ళు స్కాన్ పంపిస్తారు, స్కాన్కి చేసేయండి అంటారు. వాళ్ళు స్కాన్ పంపించిన తర్వాత మనం 5,000 కొట్టినాం అనుకోండి, అక్కడనే పోతాయి. ఇలా కూడా చాలా మోసాలు జరుగుతుంది. నాకైతే 3 జరిగినాయి, నేనైతే మోసపోలేదు, కానీ మీకైతే చెప్తున్నాను చాలా మోసం చేస్తున్నారు. ఎక్కువ అంటే ఓలా, ఊబర్లో జరుగుతలేదు, కానీ ర్యాపిడోలో జరుగుతుంది. ర్యాపిడో నడిపేటోళ్ళకి ఎక్కువ జరుగుతుంది ఇది. ఓలాలో కొంచెం 1-2% జరుగుతుంది, కానీ ఎక్కువ ఏం జరుగుతలేదు. ఎక్కువ ఈ ర్యాపిడో మనం నడిపేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి నడుపుకోండి. చాలా మోసాలు చేస్తున్నారు లంజా కొడుకులు. పని చేసుకోనికి శాత కాదు, కానీ ఇలా మోసం చేయడానికి ముందుకు వచ్చారు. చూసి నడుపుకోండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి. ఎవరైనా డ్రైవర్లు ఉంటే డ్రైవర్లకు షేర్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా పడండి. Thank you friends. Thank you.